పెళ్లి వయసొచ్చిన అబ్బాయికైనా అమ్మాయికైనా ఓ అందమైన కళ. పెళ్లిపీటలు ఎక్కడం అంటే ఎవరెస్ట్ ఎక్కడం కంటే గొప్పగా ఫీల్ అవుతారు. పాశ్చాత్య పోకడలు పోతూ ఓవైపు లివింగ్ రిలేషన్ జాడ్యం పెరిగిపోతున్నా, మరోవైపు పెళ్లిని ఒక పెద్ద ఈవెంట్ లాగా ప్లాన్ చేసి పండగ చేసుకునే సాంప్రదాయము పెరిగిపోతోంది. ఏది ఎలా ఉన్నా కూడా పెళ్లి జీవితంలో ఒక భాగమని అందరం ఒప్పుకుంటాం. లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేస్తున్నాం. మరి పెళ్లి ఒక ప్రామిసింగ్ బిజినెస్ అయినప్పుడు పెళ్లికి సంబంధించిన ఈవెంట్స్ పై ఏ యూనివర్సిటీ డిగ్రీ కోర్సుల రూపకల్పన చేయలేదు. ఇప్పుడు ఒక దేశం ఈ దిశగా అడుగులు వేసింది. పెళ్ళంటే 7 అడుగులు, 3 ముళ్ళు, బంధుమిత్రులు, పప్పన్నం, హడావిడి. పెళ్లి సంబంధాల మ్యారేజ్ బ్యూరోలు మొదలు ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అంటూ ప్రతి ఒక్కదాన్ని ఒక ఈవెంట్గా మార్చేసే కంపెనీలు వచ్చేసాయి. ఈ రంగంలో ఎవరికి ఎంత జ్ఞానం ఉంది, ఎవరికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అని ఆలోచించకుండా పబ్లిసిటీ మాయలో పడి ఏ కంపెనీ అయితే మంచి కలరింగ్ ఇస్తుందో ఆ కంపెనీ దగ్గరకు వెళ్ళి లక్షలు కుమ్మరిస్తున్నారు జనం. అదృష్టం బాగుంటే అన్నీ సజావుగానే అవుతాయి. కొంచెం అటు ఇటు అయితే రసాబసా అవుతుంది. పెళ్లి అయింది సరే, ఈ రోజుల్లో ఎన్ని కాపురాలు కోర్టు మెట్లెక్కి డివోర్స్ తీసుకుంటున్నాయో తెలిస్తే ముక్కున వేలేసుకుంటారు. హైయెస్ట్ రేట్ ఆఫ్ డివోర్స్ ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర 18.7%తో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే 6.7%తో తెలంగాణ 7వ స్థానంలో ఉంది. ఇక్కడ మ్యారేజ్ కౌన్సిలర్స్ అని కొందరు ఆఫీసులు పెట్టుకున్నా వాళ్లకు సరైన ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్స్ లేక ఏదో తూతు మంత్రంగా కానించేస్తున్నారు. ఈ ఫీల్డ్లో సరైన అవగాహన కలిగిన వాళ్లను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసలు మ్యాచ్ మేకింగ్, ప్రీ డివోర్స్ కౌన్సిలింగ్ లాంటి వాటిల్లో నిష్ణాతులను తయారు చేస్తే సొసైటీకి ఎంతో ఉపయోగమని చెప్పొచ్చు. చేసుకునే జంటలకు పెళ్ళంటే ఏంటి అని అవగాహన కల్పించే ఇన్స్టిట్యూట్లు ఫారిన్ కంట్రీస్ లో చాలానే ఉన్నాయి. అవి దంపతులు కాబోయే వాళ్ళు ఎలా ఉండాలి, పెళ్ళయ్యాక ఎలా జీవితం గడపాలి అని ట్రైనింగ్ ఇస్తారు. కానీ మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేక డిగ్రీని ఏ యూనివర్సిటీ స్టార్ట్ చేయలేదు. మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేక డిగ్రీని చైనా యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచి ప్రారంభించింది. ఈ కోర్సులో వెడ్డింగ్ ప్లానింగ్, మ్యాచ్ మేకింగ్ సర్వీసెస్, మ్యారేజ్ కౌన్సిలింగ్ లాంటివి ఉంటాయి. ఇంకొన్ని మాడ్యూల్స్ లో వెడ్డింగ్ వెన్యూ డిజైన్, ఎకనామిక్స్ ఆఫ్ మ్యారేజ్ ఇండస్ట్రీ, ఫ్యామిలీ పాలసీస్ ఉంటాయి. కోర్సు పూర్తయ్యాక ఇంటర్న్షిప్ లో భాగంగా వెడ్డింగ్స్, మ్యాచ్ మేకింగ్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ చేసే ప్రముఖ ఏజెన్సీలకు పంపిస్తారు. పెళ్లి పేరుతో ఇప్పుడు కోట్ల బిజినెస్ జరుగుతోంది. ఇప్పుడు చైనా తరహాలో ఇక్కడ కూడా మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్మెంట్ పేరుతో ప్రత్యేక డిగ్రీని ప్రారంభిస్తే యువతకు ఎంతో మేలు కలుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు జనం.